చేస్తారు. అందుకే ఈరోజు నీ జీవితం ఒక క్వశ్చన్ బాక్స్ అయిపోయింది తప్ప ఆన్సర్ లేదు. ఏంటి నా జీవితం అంటే ఏమో నాకే తెలియదు అంటాడు. ఏమవుతుందో నాకే తెలియదు, నా జీవితం అంటే నాకే అర్థం కావట్లేదు అంటాడు. అంటే అతను క్వశ్చన్ బాక్స్గా నిలబడిపోయాడు తప్ప అతని జీవితంలో ఆన్సరే లేదు. అతని జీవితంలో ఆన్సర్ లేదు. ఎందుకు తాగుతున్నారా? ఏమో నాకేం తెలుసు. తాగాలనిపిస్తుంది తాగేస్తాను. ఎందుకు తింటున్నారా? ఏమో నాకేం తెలుసు. తినాలనిపించింది తినేసాను. ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? ఏమో నాకేం తెలుసు. వెళ్ళాలనిపించింది వెళ్ళిపోయింది. అంటే మనిషి ఏది చెయ్యాలనుకుంటున్నాడో అది చేస్తున్నాడు తప్ప అది ఎందుకు చేస్తున్నాడో, ఏది దేని కొరకు చేస్తున్నాడో ఆ వ్యక్తికి అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా తోటలో ఈ సర్పము మెల్లగా వచ్చి నడుచుకుంటూ, కాళ్ళున్నా చేతులు ఉన్నాయి కదా మరి దానికి కాళ్ళున్నా చేతులు ఉన్నాయి సర్పానికి, మెల్లగా నడుచుకుంటూ వచ్చి అవ్వతో దగ్గర వచ్చి మాట్లాడుతుంది. దేవుడు ఏమన్నా మిమ్మల్ని ఏమో తినొద్దన్నాడా అంది. ఈ అబ్బాయేమో తింగరదు కదా, మరి నీకెలా తెలుసు? ఈ విషయం నీకు ఎవరు చెప్పారు? దేవుడు మాతో కదా మాట్లాడింది, ఆ రెవల్యూషన్ మాకు కదా. అసలు నువ్వెవరు, నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు అడుగుతున్నావు? తెలివైన స్త్రీ అయితే అడుగుతుంది. అవునండి, ఎవరన్నా భర్త లేడనుకోండి, ఆ ఒంటరిగా ఉందనుకోండి స్త్రీ, ఒక పురుషుడు వచ్చి బాగున్నావా, ఎలా ఉన్నావు అని అడిగాడు అనుకోండి, ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఆమె ఒక వేషి అనుకోండి, ఓ కొనుగోట్లు లోపల తీసుకెళ్ళిపోతుంది. అదే వేష్య కానీ స్త్రీ అనుకోండి, ఎందుకు అడుగుతున్నావు నువ్వు, నీకు పని ఏంటి, నాతో నీకు అవసరం ఏంటి అని గట్టిగా ఒక శివోటి ఎడితే మళ్ళీ రెండోసారి అవి ఎక్కువ చూడటం, అతను అలాగే వెళ్ళిపోతాడు. కానీ అలా కాకుండా ఆమె పలకరించినట్టునే నేనండి బాగుందండి, మీరు ఎలా ఉన్నారండి అని మాట కలిపింది అనుకో, ఎలా ఉంటుందండి? అమ్మో బాగానే ఉంది, లైన్ అయిపోతే అని మన రోడ్డు లైన్లో పడిపోతాడు. అలా సాతాను అవ్వ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే అవ్వ ఆ విధమైన క్వశ్చన్ వేయకుండా, ఆ విధమైన తిరుగుబాటు చేయకుండా నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు అంటుంది. చక్కగా పలకరింపులు అయినాయి అక్కడ. చూడండి, ఎప్పుడైనా సరే స్త్రీలారా, మీ భర్త కాకుండా పరాయి పురుషుడు మిమ్మల్ని పలకరించడానికి వచ్చి పలకరించి మిమ్మల్ని ఆలోచి చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఆల్మోస్ట్ ఆ చూపుల ద్వారా మీకు అర్థమైపోతుంది. అర్థమైనప్పుడు మీరు ఏం చేయాలి? మాట కలపాలా? ఏమండి? వెంటనే అవాయిడ్ చేయాలి, వెంటనే దాన్ని పక్కన పెట్టాలి, వెంటనే